A pleasant good evening, one and all. So, welcome back to our class and as well as our channel. So, today in this session, we are going to discuss about 10th class mathematics. That is the topic related to unit number 4 of 10th class mathematics. Okay, so the name of the topic we are going to cover today is about unit number 4 of mathematics 10th class, that is pair of linear equation in two variable. Okay, so we are going to cover the concept of heading is pair of linear equation in two variable. సో అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలాగే ఆ టూ వేరియబుల్స్ ఏంటి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనిట్ నెంబర్ 4, దట్ ఈస్ హెడ్డింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. సో ఇదే కాన్సెప్ట్ మీకు 8th క్లాస్ వచ్చేటప్పటికి వన్ వేరియబుల్ ఉంటుంది. సో వేరియబుల్ బట్టి మనకి ఆ పెయిర్ అనేది ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటున్నాం. సో టూ వేరియబుల్స్ అంటే ఎక్స్ అండ్ వై కానీ పి లేదా క్యూ కానీ. సో ఇది ఏంటంటే మనకి ఖచ్చితంగా ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి ఎక్స్ అండ్ వైలో కాంబినేషన్లో కానీ, లేదా పి అండ్ క్యూ కాంబినేషన్లో కానీ, లేదా పి అండ్ క్యూ కాంబినేషన్లో కానీ, ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆ టూ వేరియబుల్స్ యొక్క కాంబినేషన్ ఉంటే దాన్ని మనం టూ వేరియబుల్స్ అంటాం. అలాగే ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్తున్నాడు. పెయిర్ అంటే ఖచ్చితంగా టూ ఈక్వేషన్స్ ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ వర్డ్ పెయిర్. పెయిర్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మనకి టూ ఈక్వేషన్స్ ఉండాలి. ఆ టూ ఈక్వేషన్స్లో మళ్ళీ ప్రతి ఈక్వేషన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉండాలి, టూ వేరియబుల్స్ ఉండాలి. ఆ టూ వేరియబుల్స్ ఇక్కడ మనం ఎక్స్ అండ్ వై కింద తీసుకుంటాం. Got it or not? So first of all we need to understand the heading. So pair of linear equation. ఫస్ట్ ఇక్కడ విడగొట్టండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా మనకి టూ ఈక్వేషన్స్ రావాలి, ఎందుకంటే పెయిర్ అంటున్నాడు కాబట్టి. సో ఆ టూ ఈక్వేషన్స్లో కూడా మళ్ళీ ప్రతి ఈక్వేషన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ రావాలి, టూ వేరియబుల్స్ రావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ హెడ్డింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వేరియబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ బి టేకింగ్ టూ ఈక్వేషన్స్ and in each equation we should have two variables, that is nothing but in terms of x and y with one constant. సో ఇప్పుడు అవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అని మనం చూద్దాం. సో హెడ్డింగ్ ప్రకారం చూస్తే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. సో పెయిర్ అంటే ఖచ్చితంగా మనకి ఎన్ని ఉండాలి, టూ ఉండాలి. సో లెటస్ వీ హ్యావ్ టు టేక్ ద టూ ఈక్వేషన్స్. సో పెయిర్ ఫామ్ అయిందా లేదా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్, లిసన్ కేర్ఫుల్లీ, a1x plus b1y plus c1 is equal to 0. This is the first equation. And the second equation is a2x plus b2y plus c2 is equal to 0. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక పెయిర్ అని చెప్పొచ్చు కదండి, ఎందుకంటే పెయిర్ అంటే ఖచ్చితంగా మనకి టూ ఈక్వేషన్స్ ఉండాలి. సో దోస్ టూ ఈక్వేషన్స్ ఆర్ a1x plus b1y plus c1 is equal to 0, and second equation a2x plus b2y plus c2 is equal to 0. So we have to treat these equations as one pair of linear equation. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే a1 a2 b1 b2 ఇవి ఏవైనా ఉండొచ్చు నెంబర్స్. సో వీఆర్ కాలింగ్ a1 అండ్ a2 b1 b2. ఈ a1 a2 b1 b2 ప్లేస్లో మనకి ఏదైనా ఒక నెంబర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a1 ప్లేస్లో 3 పెట్టామనుకోండి, 3x ప్లస్ b1 ప్లేస్లో 5 పెట్టామనుకోండి, 3x ప్లస్ 5y ప్లస్ కాన్స్టెంట్ ప్లేస్లో ఏదో ఒక 2 1 పెట్టాం అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3x ప్లస్ 5y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అందులో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే a1 అండ్ a2 ఈ రెండు దేనికి సంబంధించినవి, x యొక్క కోఎఫిషియన్స్. సో యూఆర్ రైటింగ్ యాజ్ a1 అండ్ a2 ఆర్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ x. సో ఈ a1 a2 అన్నవి ఎక్స్కి సంబంధించినవి, అవునా కదా. అంటే మారింది a1 a2 తప్ప x మారలేదు, అవునా కదా. కాబట్టి a1 అండ్ a2 ఆర్ కాల్డ్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఏ వేరియబుల్వి, x వేరియబుల్వి. నెక్స్ట్ అలాగే ఇంకా వేరియబుల్ మిగిలింది, y మిగిలింది. సో y యొక్క కోఎఫిషియన్స్ ఏమవుతాయి, b1 అండ్ b2 అవుతాయి. Got it or not? So a1 and a2 are the coefficients of x, and similarly b1 and b2 are the coefficients of y, and remaining c1 and c2 అన్నవి మనకి కాన్స్టెంట్స్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. +1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, -2 ఉండొచ్చు. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంటిజర్, అది ఏదైనా అవ్వచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. Got it or not? సో ఇక్కడ మీరు కరెక్ట్గా చెప్పాలంటే we are taking two equations, that is nothing but a1x plus b1y plus c1 is equal to 0. This is the first equation. And a2x plus b2y plus c2 is equal to 0. So by combining these two equations we will get one pair of linear equations. In that pair of linear equation, a1 and a2 are called as coefficients that are related to
x, and similarly b1 and b2 are called coefficients of y, and similarly c1 and c2 are called కాన్స్టెంట్స్. అవి ఏదైనా ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు. సో మీకు ప్రతి టర్మ్ అర్థమైంది కదండి. a1 a2, b1 b2, c1 c2. సో ఫైనల్లీ వీఆర్ సేయింగ్ దట్ a1 a2 are the coefficients of x and b1 b2 are the coefficients of y and c1 c2 are the constants. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి, x and y. మిగిలినవి ఏంటంటే మనకి x and y. ఆ రెండు కూడా కలిపి మనకి 2 వేరియబుల్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఈ 2 వేరియబుల్స్ ఏంటంటే మనకి x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. సో యూఆర్ టేకింగ్ x అండ్ y టుగెదర్ యాజ్ ద 2 వేరియబుల్స్. సో ఈ 2 వేరియబుల్స్ని బేస్ చేసుకుని పెయిర్ మనకు ఫామ్ అయిందా లేదా? సో a1x plus b1y plus c1 is equal to 0 is the first equation. a2x plus b2y plus c2 is equal to 0. And we are describing a1 a2 coefficients of x and b1 b2 coefficients of y, and c1 c2 are treated as the constants and x and y are treated as the variables. సో ఇప్పుడు ఇటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో పెయిర్ అంటే అర్థమైంది కదండి, 2 ఈక్వేషన్స్ వచ్చాయి, అందులో ఏది కోఎఫిషియంట్ ఏది వేరియబుల్ ఫస్ట్ మనకు అది అర్థం అవ్వాలి. సో కోఎఫిషియన్స్ అంటే a1 a2 b1 b2. సో ఫైనల్గా 4 కోఎఫిషియన్స్ విత్ 2 వేరియబుల్స్ xy వచ్చాయి, అండ్ అలాగే c1 c2 కాన్స్టెంట్స్. మరి వేరియబుల్స్ ఏంటంటే x అండ్ y ఆర్ ద వేరియబుల్స్. ఇప్పుడు ఇటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, సో ప్రాసెస్ టు సాల్వ్ దీస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమొస్తాయి మనకి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో జనరల్లీ దేర్ ఆర్ 2 different ways to solve this pair of linear equations. What it or not? సో ఇటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి, ఫస్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏమని పిలుస్తుంది? సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఎక్స్ ప్లేస్లో వై కానీ వై ప్లేస్లో ఎక్స్ కానీ తీసుకుని ఇంకొక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. సో మీకు నెక్స్ట్ వీడియో క్లాస్లో సబ్స్టిట్యూషన్ స్పెషల్గా దాని మీద సమ్స్ చేద్దాం. Got it or not? So first substitution is the first method, and the second method we are calling it as elimination method. Okay, so basically we are having 2 methods to solve the pair of linear equations. So what are those 2 methods means? First one substitution method and the second one elimination method. Substitution method lo we have to replace in the place of x as y value, or in the place of y we are substituting x value. And x place lo y gani y place lo x gani substitute cheste manaki x and y values vastayi. So dani manam substitution method antam. Second, the elimination method. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనకి ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎయిదర్ ఎక్స్ కానీ వై కానీ ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ని రప్పిస్తాం. వాట్ ఇట్ అన్నాడు? సో దట్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ అంటే ఎయిదర్ వై టర్మ్ కానీ ఎక్స్ టర్మ్ కానీ, అంటే ఎక్స్ వేరియబుల్ కానీ వై వేరియబుల్ కానీ ఏదో ఒకదాన్ని, ఆ రెండిట్లో ఏదో ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేసి సాల్వ్ చేస్తాం. అలా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. So that is called elimination. So basically you are having 2 different methods to solve. The first one is substitution and second one is elimination. So in the next class we shall concentrate on how to solve the pair of linear equation by using substitution method. Okay, so this is the concept that is related to pair of linear equation in 2 variables. Okay, this is the introduction class. So if you are perfect in this topic, we shall proceed with the methods to solve the pair of linear equation. That is the coming method is substitution method. So without wasting time, see you in the next class followed by this video. Okay, in the next class you are going to concentrate on substitution method. Okay, until then take care, have a nice day, good evening.